హాయ్ అందరికీ. ఎప్పుడు బయట బిర్యానీస్ తిని బోర్ కొడుతుందా? అయితే ఈ స్టైల్ బిర్యానీ ట్రై చేయండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ చికెన్‌ని బాగా క్లీన్ చేసుకోండి. ఒక 2, 3 టైమ్స్ వాష్ చేసుకోండి. నేను ఇక్కడైతే ఇండియా గేట్ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. అండ్ ముందే ఆనియన్స్‌ని ఫ్రై చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఇస్తే మనకి ఫ్లేవర్ బాగా ఉంటుంది. అండ్ బాస్మతి రైస్‌ని కూడా ఫస్టే నానబెట్టి పెట్టుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు కర్డ్ అండ్ ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా అండ్ ధనియాను, కొత్తిమీర కూడా ముందే కట్ చేసి పెట్టుకోండి. అండ్ దాని తర్వాత కొరియాండర్ పౌడర్ మీ దగ్గర ఫ్రెష్‌గా ఉంటే ఫ్రెష్‌ది వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ మసాలా కూడా వేసుకోండి. ఇవన్నీ ముందే ఒక 30 మినిట్స్ అన్నా మ్యారినేట్ చేసి ఫ్రీజర్‌లో పెట్టుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. మ్యారినేట్ చేసుకుంటేనే మనకు ఫ్లేవర్ సూపర్‌గా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా! ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి. మీ దగ్గర హోమ్‌మేడ్ మసాలాస్ ఉంటే అవి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర ప్రస్తుతానికైతే లేదు. అందుకే నేను ఇవి వేస్తున్నాను. ఇవి కూడా టేస్ట్ బానే ఉంటుంది. మనం ఎంత మ్యారినేట్ చేస్తే అంత టేస్ట్ ఉంటుంది. ఒక 30 మినిట్స్ అన్నా ముందే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ లాస్ట్‌లో ఖచ్చితంగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. దీనివల్ల టేస్ట్ ఇంకా బావుంటుంది. మీకు కనుక ఇంతకుముందు ట్రై చేయకపోయి ఉంటే ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. అండ్ నేనైతే ఫ్రీజర్‌లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాను. దానివల్ల మనకి చాలా క్రిస్ప్‌గా వస్తుంది. ఇన్ ద మీన్ వైల్ మనం బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే ఒక కడాయిలో వాటర్ వేసి లెమన్ వేశాను. ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా! అవన్నీ వేసేసాను. నేనైతే ఇక్కడ షాజీరా, జాపత్రి, చెక్క, లవంగ, యాలుకలు వేశాను. అండ్ బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. దానివల్ల టేస్ట్ బావుంటుంది. మీకు నచ్చకపోతే లాస్ట్‌లో తీసేసేయండి. అండ్ తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. మిర్చి తప్పకుండా వేయండి. సాల్ట్ మన టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు సెపరేట్ పాన్‌లో మనం ఫ్రై చేసుకోవడానికి చికెన్ మ్యారినేట్ చేసి ఉంచాం కదా! దాన్ని కుక్ చేసుకోండి. కుక్ చేసుకోవడానికి పెట్టేసేయండి. ఈ రైస్ ముందే యాడ్ చేయొద్దు. రైస్ వాటర్ బాయిలింగ్‌కి వచ్చాక అప్పుడు రైస్ యాడ్ చేయండి. అప్పుడే మనకి రైస్ పగలకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మన చికెన్ కర్రీ ప్రిపేర్ అవుతుంది. ఇంకా కుక్ అవ్వలేదు. అండ్ ఇదంతా కుక్ అయిన తర్వాత మాత్రమే మీరు రైస్ యాడ్ చేయండి. నేనైతే ముందే రైస్‌ను కర్రీ 2 సైమల్టేనియస్‌గా కుక్ చేసుకుంటున్నాను. ఇలా 90% మాత్రమే కుక్ చేసుకోండి. మొత్తం దమ్‌కి ఇచ్చేయొద్దు. 90% కుక్ అయిన తర్వాత తీసేసేయండి. నేను పైన గార్నిష్ చేయడానికి క్యాష్యూస్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడైతే మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇట్స్ రెడీ టు యాడ్ రైస్. రైస్ దీనిపైన యాడ్ చేసేయడమే. అండ్ రైస్‌ని లేయర్స్‌గా యాడ్ చేసుకోండి. లేయర్స్‌గా యాడ్ చేసి మింట్, కొత్తిమీర మనకు కావాల్సినట్టు వేసుకోండి. అండ్ ఇక్కడ నేనంతా రైస్ యాడ్ చేసేసిన తర్వాత దీనిపైన మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత క్యాష్యూస్ వేసుకోండి. క్యాష్యూస్‌తో పాటు మళ్ళీ కొత్తిమీరను, మెంట్ కూడా వేసుకోండి. దానివల్ల టేస్ట్ ఇంకా బావుంటుంది. అండ్ ఇవన్నీ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీ కూడా వేసుకోండి. ఇంకా టేస్ట్ ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఘీ మాకొద్దు అనుకునే వాళ్ళు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఈ స్టేజ్‌లో మీకు రైస్ ఇంకా కుక్ అవ్వలేదు, ఇంకా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. దానివల్ల దమ్ అవుతుంది. దీనిపైన లెమన్ కూడా యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్‌లో ఒక 15 మినిట్స్ వదిలేసేయండి. దాని తర్వాత చూస్తే మీకు రైస్ కుక్ అయినట్టు అర్థమైపోతుంది. ఈ స్టేజ్‌లో చూసుకోండి మనకి ఇంకా వాటర్ పడుతుందా? లేదంటే వాటర్ సరిపోయిందా అని. అండ్ దీని తర్వాత ఇదంతా మిక్స్ చేసేసుకోండి. మాకు మిక్స్ చేయడం నచ్చదు అనుకున్న వాళ్ళు అలానే ఉంచుకోవచ్చు. నాకైతే మిక్స్ చేస్తేనే ఇష్టం. అందుకే నేను మిక్స్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసారా వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈజీగా, టేస్టీగా అండ్ చాలా త్వరగా అయిపోతుంది. నాకైతే 45 మినిట్స్‌లో బిర్యానీ కుక్ అయిపోయింది. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి,